హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పైన కనిపిస్తున్న పింక్ కలర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వన్ కట్ బ్యాంగిల్స్. అవి ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. దానికి కావాల్సిన సామాన్ మొత్తం ఇదనమాట. బ్యాంగిల్స్, స్టోన్స్ అలా. ఇక్కడ బ్యాంగిల్ తీసుకొని నేను 100 స్టాండ్స్ తీసుకున్నాను. నార్మల్ రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, దాంతో తీసుకునేసి వ్రాప్ చేసేసాను మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని. సేమ్ కలర్ బ్యాంగిల్ ఉంటే ట్రై చేయండి. కొంచెం మనం ర్యాపింగ్ కొంచెం అటు ఇటుగా చేసినా కానీ కనిపించకుండా ఉంటుంది ప్రాపర్గా. తర్వాత ఇంకా నా డిజైన్ స్టార్ట్ చేసేసాను. మిడిల్లో 1 mm షుగర్ బీడ్ ఉంటుంది కదా, అది పెట్టేశాను ఫెవికాల్ అప్లై చేసి. తర్వాత చుట్టూ గోల్డ్ కలర్ స్టోన్ టైప్, గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశాను. ఆ నెక్స్ట్ రౌండ్లో స్టోన్ చైన్ పెట్టాను అనమాట. బయట మార్కెట్లో దొరుకుతాయి ఇవన్నీ, చాలా తక్కువ కూడా. మీటర్ 10 రూపీస్కి అలాగనే ఇస్తారు. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో ట్రై చేయండి. ఈజీ, చాలా ఈజీ. చూసారు కదా, ఇప్పుడు నేను ఆ గోల్డ్ కలర్ చైన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఇలా అంటించేస్తున్నాను అంతే. మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే చేయొచ్చు, లేదా మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే దాని చుట్టూ ఇంకొక లేయర్ కూడా సేమ్ గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో వేయండి. లేదా స్టోన్తో ఇంకొక లేయర్ వేయండి, ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే అంతే. తర్వాత నేను ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ పెడుతున్నాను అనమాట. ఈ లీఫ్ కార్డ్ ఉంటుంది కదా, దానికోసం నేను గోల్డ్ కలర్ చైన్ టైప్ బయట స్ప్రింగ్ టైప్ దొరుకుతాయి అనమాట. ఆ స్ప్రింగ్ని కట్ చేసి పెట్టుకున్నాను స్మాల్ పీసెస్ లాగా. దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ఆ సైడు ఈ సైడ్ ఓన్లీ 2 లీవ్స్ లాగా పెడుతున్నాను. మీరు కావాలంటే ఒకేదానికి 4 లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒక సైడ్ 2, ఒక సైడ్ 2 అలాగా. చూసారు కదా, నేను ఇక్కడ ఒక సైడ్ 1, ఇంకొక సైడ్ 1 మాత్రమే. ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే బోత్ సైడ్స్ 2 యూజ్ చేయండి. లేదు మీకు ఇంకేమైనా మోడిఫికేషన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని వైట్ కలర్ స్టోన్స్ టైప్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పింక్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా లీఫ్ కోసం ఇంకా గ్రీన్ కలర్ పెడితే ఇంకా మంచి లుక్ వస్తుంది. మీకు శారీలో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏమైనా ఉంటే అంతే, ఈజీ. 4 సైడ్స్ ఇచ్చాను నేను. లేదా మీరు కావాలంటే 5 సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు. 5 ఫ్లవర్స్ లాగా డ్రా చేసి అలాగైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ 4 సైడ్స్ ఫ్లవర్స్ పెట్టేసి తర్వాత లీవ్స్ పెట్టేశాను అంతే. ఒక 20 minutes అలా డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్ ఇలా ఉంది చూడండి. ఒక 24 hours అలా అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది. మొత్తం వైట్ కలర్ ఫెవికాల్ అంతా డ్రై అయిపోయి. ఇది ఎలా పేరప్ చేయాలనేది కొన్ని కాంబినేషన్స్లో మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పేరప్ చేశాను. అవి కూడా సేమ్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.